మాలినిని ఫాలో అయ్యి వెళ్లి సూరజ్తో దక్షిణామూర్తిని చూసి నిజం తెలుసుకున్న శివన్నారాయణ కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్ పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా శివన్నారాయణ వాళ్ళు ఇటు దక్షిణామూర్తి వాళ్ళైతే ఒక హోటల్ గురించి గొడవ పడుతూ ఉంటారు, ఒక రెస్టారెంట్ గురించి. ఇంకా అందులో అతను అంటే రెస్టారెంట్ అమ్మే వ్యక్తి ఏం చెప్తాడంటే, నా దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ నా తర్వాత ఈ రెస్టారెంట్ ఎవరు కొన్నా కానీ వాళ్ళతోటే వర్క్ చేయించుకోవాలి అని చెప్తాడు. దానికి మాలిని ఒప్పుకోదు. వాళ్ళే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి సెటిల్ చేసి పంపించాలని మాలిని ప్లాన్ చేస్తుంది. కానీ శివన్నారాయణ ఒకటే మాట చెప్తాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆ రెస్టారెంట్ నాకు కావాలి అని చెప్పి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. ఇంకా దీప, ఇటు జోష్న, కార్తీకు, ఇటు సూరజ్ వీళ్ళ నలుగురు మాత్రమే ఉంటారు. దీప మాట్లాడాలి, సీఈఓ కాబట్టి. దీప ఏం చేస్తుందంటే, దీప మాట్లాడకుండా జోష్నకు ఆ పని అప్పగిస్తుంది. జోష్న, నువ్వు మాట్లాడు, తాతయ్య గారు మనకు అప్పగించారు, అదే చైర్మన్ గారి మనవరాలు నువ్వు. ఆయన గురించి నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఆయన ఏదో రకంగా రెస్టారెంటు తీసుకోమని చెప్పారు. సో మనమే రెస్టారెంట్ని తీసుకోవాలి, ఏం చేస్తావో చెయ్యి జోష్న అని చెప్పనేసరికి, అంటే నాకంటే నువ్వే మాట్లాడవచ్చు కదా దీప అని చెప్పనేసరికి, లేదు జోష్న నువ్వే మాట్లాడు, తాతయ్య గారు చెప్పిన ఆలోచనని మనసులో పెట్టుకుని అక్కడ ఉన్న వర్కర్స్ దాని మీదే కదా ఆయన నిర్ణయం ఆధారపడి ఉందని చెప్పారు. సో వర్కర్స్ మనసును మనం ఎలా బ్లెండ్ చేసుకోవాలి అంటే మన వైపు ఎలా తిప్పుకోవాలని ఆలోచించి సూరజ్తో డిస్కషన్ చేసి చెప్తావో, నీ ఇష్ట ప్రకారం చేస్తావో నీ ఇష్టం అని చెప్పనేసరికి సరే అని. ఇంకా దీప, తొందరపడుతున్నావేమో అని చెప్పాను కానీ లేదు బావా, జోష్నలో ఆ టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్, మనం బయటకు తీసుకురావాలి, జోష్న మనసు వేరే అని చెప్పనేసరికి ఇంకా జోష్న అయితే ఒక ఆలోచన చెప్తుంది సూరజ్కి. అయితే చెప్పేసేసరికి ఈ సూరజ్ ఏం మాట్లాడవేంటి అనగానే, నీ ఆలోచన బాగానే ఉంది, సరే అమలు చెయ్యి అని చెప్పనేసరికి ఇంకా సరే అని సూరజ్ సైలెంట్గా ఉంటాడు. జోష్న, చెప్పనా దీపా అని చెప్పాను కానీ, చెప్పు, నీకోసమే వర్కర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనగానే, ఇప్పుడు మాలిని గారు మీకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం వెతుక్కోమని చెప్పారు. ఇప్పుడు అందరూ అన్ని చోట్ల ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీరు ఉద్యోగం మానేసి వేరే చోట ఉద్యోగం వెతుక్కోవాలి అంటే మీకు దొరకకపోవచ్చు. ఒకవేళ మీకు దొరికితే ఓకే, దొరకలేని పక్షంలో అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు ఎందుకంటే అందరూ సీనియర్సే, మీకు చిన్న స్థాయి ఉద్యోగం ఇస్తాను అంటే ఒప్పుకుంటారా? లేదు, మాకు పెద్ద స్థాయి ఉద్యోగమే కావాలి, ఇప్పుడు మేము చేస్తున్న పోస్టే కావాలి అని మీరు అనుకుంటారు. ఆల్రెడీ ఏ రెస్టారెంట్లో అయినా సరే మ్యాక్సిమం రిక్రూట్మెంట్ ఉంటుంది, అంటే ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని తీసుకోవడం పోనీ ఎక్స్ట్రా చెఫ్ కింద ఉంటారని తీసుకుంటారు, అంతేగాని మీకుచ్చిన స్థానాన్ని మీకు ఇవ్వరు కదా, అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీకు సరే మీరు రెస్టారెంట్ యాజమాన్యం మారుతుంది కాబట్టి మీకు చేంజ్ కావాలి కాబట్టి నేను ప్రతి వర్కర్కి 2 lakhs చెప్పని ఇచ్చి సేమ్ ఉద్యోగం కంటిన్యూ చేస్తాను. మీకు 2 lakhs ఇస్తాను ప్లస్ సేమ్ ఉద్యోగం కంటిన్యూ చేస్తాను. కాదు అంటారా? మీ స్కూల్ పిల్లల ఫీజులన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మీ 2 పిల్లలుంటే ఒక పిల్ల బర్త్డేని మీరు చూసుకోండి, మరొక పాప బాబు అనేది అంటే 2 పిల్లలుంటే ఒకరికి మాకు బాధ్యత అప్పగించండి, ఒకరి బాధ్యత మీరు తీసుకోండి. మీ పిల్లలకి అయ్యే ప్రతి ఒక్కటి పెన్ను పెన్సిల్ ప్రతి ఈచ్ అండ్ ఎవరి వన్ మేమే ఖర్చు పెడతాం. మీకు ఆప్షన్ కావాలా, లేదంటే ఇప్పుడు 2 lakhs ప్లస్ ఉద్యోగం కావాలా? మీరే ఆలోచించుకోండి. లేదా 5 లక్షలు తీసుకుని మీ పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని మీరు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి వెళ్తారా? మీ ఇష్టం అని చెప్పనేసరికి వాళ్ళు డిస్కషన్ పడుతూ ఉంటారు. డిస్కషన్ పడేసరికి, మేడం మేము ఒక
నిర్ణయానికి వచ్చాము అనగాని ఏంటా నిర్ణయం అనగానే మీరు మాకు ఇచ్చే కంపోజిషన్ వద్దు, అంటే మాకు 2 లక్షల రూపాయలు వద్దు, మా ఉద్యోగం మాకు సేమ్ ఇలానే ఉంచండి, శాలరీ కూడా పెంచమని అడగట్లేదు, కానీ మాకు ఉన్న 2 పిల్లల్లో అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లలే ఉండొచ్చు, వాళ్ళ ఖచ్చితంగా ఇంటి నుంచి ఒక పిల్లల బాధ్యత వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు మేమే చూసుకుంటాము అని చెప్తున్నారు కదా మేడం. దానికి మాకు ఓకే మేడం అనేసరికి ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి నేను నా డెసిషన్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పాను. కానీ ఏంటి మాలిని గారు, మీ డెసిషన్ మీరు చేంజ్ చేసుకోవడం ఏంటి? మీరు డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ నిర్ణయం 5 lakhs అని చెప్పేశారు, అక్కడితో అయిపోయింది. ఇంకా మీరు డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సిన పనేముంది? ఆ పని కూడా లేదు కదా. మీరు ఇంకా మీ ఆప్షన్ అయిపోయింది, ఏమంటారు భవానీ ప్రసాద్ గారు అని చెప్పాను. కానీ ఎస్ కరెక్ట్ సిఇఓ మేడం అని చెప్పనేసరికి మా వర్కర్స్ ఆల్రెడీ జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్నే ఎంచుకున్నారు, సో నేను జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్నే నా రెస్టారెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి నిర్ణయం చెప్పేస్తాడు. అదేంటి, నాకు మాట ఇచ్చారు కదా అని. కానీ మీకు ఏమని మాట ఇచ్చాను? నా వర్కర్స్ కూడా నా దగ్గర పని చేయాలి అని చెప్పాను, నా రెస్టారెంట్లో. అంటే నేను అమ్మేసినా కానీ వాళ్ళు నన్ను నమ్ముకుని ఉన్నారు, వాళ్ళు వర్క్ చేయాలి అని చెప్పాను. మీరు దానికి ఒప్పుకోలేదు, నేను ఎలా ఒప్పుకుంటాను? నేను మాట ఇచ్చిన నా మాట తప్పినా పర్వాలేదు, నా వెనక ఇంతమంది జీవితాలు, ఇంతమంది పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతుంటే నేను చూడలేను. అగ్రిమెంట్స్ తీసుకురండి కార్తిక్ గారు అని చెప్పాను. కానీ సరేనని అక్కడి నుంచి మాలిని వెళ్ళిపోతుంది. బయటికి వచ్చిన తర్వాత ఇంకా శివనారాయణ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు వేరే చోట వెయిట్ చేస్తున్నారు కదా, దక్షిణామూర్తి వీళ్ళును. ఇంకా శివనారాయణ కార్తిక్ దగ్గరికి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి మాలినికి ఒక ఫోన్ వస్తుంది. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారన్న విషయం మాలిని చూసుకోదు. చెప్పు నాన్న, ఎక్కడున్నావు నాన్న అని చెప్పనేసరికి నేను పలానా చోట ఉన్నాను మమ్మీ అనేసరికి అయితే నేను తాతయ్య గారు ఇప్పుడే బయలుదేరి వస్తాము, నీతో మాట్లాడి చాలా రోజులైంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఫోన్ పెట్టేస్తారు. ఏంటి నాన్న అంటుంది, తాతయ్య అంటుంది? నిజంగా అవునరా కార్తిక్, మాలినికి ఒక కొడుకు ఉండాలి. ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు కానీ ఆ కొడుకు ఎవరనేది కనిపించట్లేదు అనగానే ఎవరో తెలుసుకోవాలని ఉందా తాత అని చెప్పాను. కానీ తెలుసుకోవాలని ఉందిరా, తెలుసుకుని ఏం చేస్తానులే, కానీ తన కొడుకు ఎవరనేది నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ సరే అయితే మాలిని ఫాలో అయితే సరిపోతుంది కదా, నేను వెళ్ళి దీపకు చెప్పేసి మాకు చిన్న పనుంది, మేము వెళ్తున్నాము, మీరంతా వెళ్ళండి అని చెప్తాను అనగాని సరేనని చెప్పి ఇంకా కార్తీక్ దీపక్ చెప్తాడు. సరేనని కార్తీకు ఇటు శివనారాయణ ఇద్దరు కూడా బయలుదేరతారు. కారులో వెళ్తే దొరికేస్తామేమోనని ఆటోలో ఫాలో అవుతారు. ఆటోలో ఫాలో అయ్యేసరికి దక్షిణామూర్తి ఇటు మాలిని ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళు దూరంగా ఆటో దిగుతారు. ఈ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చారేంటి, బహుశా వాళ్ళ కొడుకు ఇక్కడే ఉండుంటాడు తాత, పద చూద్దాము అనగాని ఎందుకు లేరా, వాళ్ళ కొడుకు ఎలా ఉంటే మనకెందుకు అని చెప్పనేసరికి లేదు తాత, మనం చూడాలి, అసలు ఇంతవరకు వచ్చాం కదా, చూడకుండా వెళ్ళిపోతే మన మనసు లాగుతుంది, సో వెళ్ళి చూసొద్దాం తాత అని చెప్పాను. కానీ సరే వెళ్ళి చూసొద్దామని ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు కూడా వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు అలా వెళ్ళిన తర్వాత ఇంకిద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. పద అని ఇద్దరు కూడా కుర్రోళ్ళలాగే కార్తీక్ గడితో సరిసమానంగా శివనారాయణ కూడా నడిచేస్తాడు. ఇద్దరు కూడా ఒక లోపలికి వెళ్తారు. బయట ఎవరు ఉండరు, లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు లోపల మాట్లాడుకుంటున్నారేమో తాత, మనం ఎలా చూస్తాము, చూడడానికి అవకాశం లేదే, చూసే అవకాశం లేదు కదా అని చెప్పాను. కానీ అదే నేను ఆలోచిస్తున్నాను, ఎలా చూడాలా ఏంటనే ఆలోచిస్తున్నాను అనగానే సరే ఇప్పుడు ఏం చేద్దాం అయితేని అనేసరికి ఏం చేద్దాము వెయిట్ చూద్దాము అని ఈ పక్క నుంచి వెళ్ళేసరికి ఒక విండో ఓపెన్లో ఉంటుంది. విండో ఓపెన్లో ఉండేసరికి విండో ఓపెన్ చేసి చూడడంతో పక్కన డోర్ కూడా ఓపెన్లో ఉండడం చూస్తారు. ఇద్దరు కూడా తలపెట్టి లోపలికి చూడడంతో మాలిని ఒక వ్యక్తిని హగ్ చేసుకుని ఉంటుంది. హగ్ చేసుకుని ఉండేసరికి ఆ అవతల వ్యక్తి ఫేస్ కనిపించదు. నాన్న నీ ఆరోగ్యం బాగుందా, కానీ నేను నిన్ను కష్టపడుతున్నాను కదా, నా వల్లే నువ్వు కష్టపడుతున్నావు కదా,
నీ గురించి నాకు తెలుసు నాన్న, నువ్వు నా గురించి ఎంతలా బాధపడుతున్నావో తెలుసు అంటూ మాలిని వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. అటుపక్క పర్సన్ కనిపించకపోవడంతో ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేసి అంటే సారీ వెంటనే సూరజ్ని వదిలి పట్టుకుని ఎదురు బొదురు ఉండి మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే అక్కడ మాలిని మాట్లాడేది ఎవరితోనో కాదు, సూరజ్తోనే. అంటే మాలిని కొడుకు సూరజా? ఇన్ని రోజులు మనకు తెలియనే లేదు. అసలు మాలిని కొడుకు సూరజ్ కావడం ఏంటి కార్తీక్ అని చెప్పాను. కానీ తాత మనం ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్దాం అని చెప్పి ఇంకా శివన్నారాయణ బయటకు వచ్చాక కార్తీక్ వెళ్ళి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఒక ఫోటో తీస్తాడు. ఫోటో తీసి పద తాత అని ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసేసరికి నాకేం అర్థం కావట్లేదు కార్తీక్. అసలు తను ఎవరూ లేడు అని అన్నాడు కదా, మరి అలాంటి తప్పుడు వీళ్ళేంటి అని చెప్పాను. కానీ అదే నాకు అర్థం కావట్లేదు తాత, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు. సరే పద అని ఇంకా ఒక ఆటో ఎక్కి వెళ్తూ ఉండగానే బాబు ఆటో ఆపు అంటూ రోడ్డు మీద పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన చెయ్యి ఆపుతాడు. ఆపేసరికి ఆయన సూరజ్ని పెంచిన పెద్ద ఆయనలా ఉన్నాడు కదా తాత అనగానే అవును అనేసరికి ఆటో ఆగుతాడు. ఆగేసరికి ఇద్దరు దిగుతారు. వీళ్ళిద్దరినీ చూడడంతో ఒక్కసారిగా తను కంగారు పడుతూ గబగబా వెళ్ళబోతూ ఉండగా ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నారు? అంటే మీరు మాకు అబద్ధం చెప్పారా? మా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నారా? అందుకే మీరు నన్ను మమ్మల్ని చూసి పారిపోతున్నారా అని చెప్పనేసరికి అదేం కాదు, నేను పారిపోవట్లేదు, వెళ్తున్నాను అనగానే లేదు, మీరు పారిపోతున్నారు. మీ ముఖంలో మాకు టెన్షన్ కనిపిస్తుంది. మీరు మాకు ఏం అబద్ధం చెప్పారు? మా దగ్గర ఏం నిజం దాచిపెట్టారు చెప్పండి అని చెప్పనేసరికి పెద్దవారు మీ ఒంటి మీద చేసుకోవడం అంత బాగోదు. నేను కొట్టకపోయినా మా తాత అయినా కొట్టే స్థితిలో ఉన్నాడు. మా తాత కంటే చిన్నవాడివే కదా, మా తాత కొట్టి మీ చేత నిజం బయట పెట్టించే పరిస్థితి తీసుకురావద్దు. అసలు ఏం జరిగింది? మీరు మాకు ఎందుకు అబద్ధం చెప్పారు? ఏం అబద్ధం చెప్పారు? మీరు మమ్మల్ని చూడడంతో ఎందుకు పారిపోతున్నారు చెప్పండి అంటూ ఇంకా నిలదీసి అడిగేసరికి అది బాబు, నేను సూరజ్ విషయంలో అబద్ధమే చెప్పాను. సూరజ్ నేను పెంచిన కొడుకు కాదు. సూరజ్ నాకు డబ్బులు ఇచ్చి నన్ను తనని పెంచాడు అని చెప్పాడు అనేసరికి అంటే సూరజ్ ఎవరు బిడ్డ అనగానే అవన్నీ నాకు తెలియదండి. నేను ఒక డ్రామా ఆర్టిస్ట్ని. అయితే నాకు ఇలా హెల్త్ బాగోలేదని హాస్పిటల్లో ఉన్నట్టు నా వెనక ఫాలో అయ్యి వస్తారని అవన్నీ గెస్ చేసి సూరజ్ ఈ డైలాగ్స్ అన్నీ కూడా నాకు చెప్పాడు. వాళ్ళు వస్తే 4 సంవత్సరాల బాబు సమయంలోనే సూరజ్ నాకు దొరికాడని, తనతో పాటు మరొక 3 కూడా దొరికారని, వాళ్ళెవరూ పట్టించుకోకపోయినా సూరజ్ నన్ను పట్టించుకుంటున్నాడని అన్నీ కూడా చెప్పారు. ఆ డాక్టర్ అయితే డమ్మీ కాదు, కానీ మీరు సూరజ్ కట్టిన డబ్బులు ఎక్కడికి పోలేదు, కేవలం రిసెప్షనిస్ట్ దగ్గర పెట్టాడు చూసినప్పుడంతే. తర్వాత ఆ డబ్బే తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. తను చాలా మంచివాడు, కానీ ఇలా ఎందుకు అబద్ధం చెప్పమన్నాడో నాకు అర్థం కాలేదు. దానికి నాకు సూరజ్ కొంత డబ్బు ఇచ్చాడు అంతే తప్ప నాకు ఇంకంతకు మించి ఏమీ తెలియదు. సూరజ్ చెప్పమంటేనే చెప్పానే తప్ప నాకు ఏమీ తెలీదు అని చెప్పి ఇంకా ఈ పెద్ద ఆయన చెప్పడంతో ఒక్కసారిగా శివన్నారాయణ కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. అంటే సూరజ్ని మనం ఎంక్వైరీ చేస్తామని తను ముందుగానే గెస్ చేశాడు. జోష్నను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే సూరజ్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం బావా, ఏం చేద్దాం మా తాత అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర జోష్నేమో సూరజ్ మీద ఆశలు పెంచుకుంటుంది. మనం సూరజ్కి ఇచ్చి పెళ్లి చేస్తామో అని ఎన్నో ఆశలు పెంచుకుంది. ఇప్పుడేమో సూరజ్ ఇంటి వారసుడు సూరజ్ ఒక అనాథ కాదు అన్న విషయం బయటపడింది. అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు కార్తీక్ అనగానే అదే తెలియట్లేదు తాత అని చెప్పనేసరికి ముందు అర్జెంటుగా మనం ఈ విషయం ఇంటికి వెళ్ళి తేల్చుకోవాలి అని సూరజ్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి సూరజ్ వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఎక్కడున్నావు సూరజ్ అని చెప్పాను. కానీ సార్ నేను పని మీద బయటికి వచ్చాను అనేసరికి మరి దీప జోష్న అని చెప్పాను. కానీ
జ్యోష్ణ దీప గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా సరేనని, నువ్వు వీలైతే కొంచెం త్వరగా రా, నీతో మాట్లాడాలి అనగానే సరేనని అక్కడి నుంచి ఫోన్ పెట్టేస్తాడు. సూరజ్ ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరే ఉండుంటాడు తాత అని చెప్పనేసరికి, మాట్లాడుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటున్నాడు కదా, అమ్మ తాతలతో మాట్లాడుకున్న తర్వాతే మన దగ్గరికి వస్తాడు, రాని ఎప్పుడొస్తాడో అది చూద్దామని ఇంకా శివనారాయణ హాల్లో కూర్చుని ఉంటాడు. ఈలో కార్తీక్ పక్కన నిలబడతాడు. అందరూ నిలబడే ఉంటారు. సూరజ్ రావడంతో సూరజ్ అని పిలుస్తాడు. పిలిచేసరికి సూరజ్ రానే వస్తాడు. రావడంతో చెప్పండి సార్ అనగానే ఇంకా శివనారాయణ కోపాన్ని అణుగు తొక్కుకోలేక లేచి నిలబడి చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళెవరికి తెలీదు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను. కానీ అది చిన్న పని మీద అనగానే, మీ అమ్మని తాతని కలవడానికి వెళ్ళావా, అదే మీ మమ్మీని మీ తాతయ్యని కలవడానికి వెళ్ళావా సూరజ్ అని చెప్పనేసరికి, అమ్మ తాతయ్య ఏంటి సార్ అనగానే, కార్తీక్ ఆ ఫోటో చూపించు అని చెప్పనేసరికి ఈ ఫోటోని చూపిస్తాడు. చెప్పు సూరజ్, నిజాన్ని దాచిపెట్టద్దు. నువ్వు దొరికేసావు సూరజ్. ఇప్పుడు నువ్వు నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన ఉపయోగం లేదు. ఆల్రెడీ నువ్వేంటో తెలిసిపోయింది, నువ్వు ఎలాంటి వాడవో తెలిసిపోయింది, నువ్వు మాకు అబద్ధం చెప్పావన్న విషయం కూడా మాకు తెలిసిపోయింది. ఇంకా నువ్వు కవర్ చేయడానికి కప్పిపుచ్చడానికి ఎలాంటి అవకాశం లేదు. నువ్వు ఆల్రెడీ దొరికిపోయావు కాబట్టి ఇంకా వెనక ముందు ఆలోచించకుండానే చూసుకోవాలి అని చెప్పాను. కానీ అది కాదు అంటూ ఇంకా సూరజ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు వద్దు సూరజ్, నువ్వు అబద్ధం చెప్పొద్దు, మోసం చెయ్యొద్దు. నువ్వు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దొరికిపోయావు కాబట్టి వెనక ముందు ఆలోచించి చెయ్యాల్సిన పరిస్థితి కూడా లేదు. నువ్వు ఇంకా వెనక ముందు ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా కార్తీక్ శివనారాయణ నిలదీయడంతో, ఏంటి నాన్న సూరజ్ మాలిని కొడుక అని చెప్పాను. కానీ అవును దశరథ, మాకు ఈరోజే తెలిసింది. ఇన్ని రోజులు మోసం చేశాడు, మనల్కి నమ్మక ద్రోహం చేశాడు. మనం జ్యోష్ణనిచ్చి పెళ్లి చేస్తామని చెప్పాము అంటే సూరజు మాలిని వీళ్ళంతా పగడ్బందీగా ప్లాన్ చేసి సూరజ్ ఒక అనాథానికి మన ముందు క్రియేట్ చేసి మనతో వచ్చి ఇదంతా చేశాడు కార్తీక్ అని చెప్పాను. కానీ అవును తాత, పక్కా ప్లాన్ తోటే చేశాడు, పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడు అని చెప్పి ఇంకా శివనారాయణ వీళ్ళంతా మాట్లాడతారు. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అనగానే, ఇంకేం చెప్తావురా, ఇంకేం చెప్తావు, ఇంకా నయ్యం మా అమ్మాయితో పెళ్లి జరిగాక ఈ విషయం బయట పడలేదు అని చెప్పనేసరికి, నేను ఎవరిని మోసం చేయాలని ఏ ఉద్దేశంతో ఏమీ చేయలేదు. జ్యోష్ణను మనస్ఫూర్తిగా ప్రేమించాను అనగానే, జ్యోష్ణను ప్రేమించావా, నువ్వు ఒక అనాథని తెలిసిన జ్యోష్ణకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాము. అదే మాలిని కొడుకన్న విషయం మాకు ముందే తెలుసుంటే అసలు నిన్ను ఇంటి దరిదాపులకు కూడా రానిచ్చేవాడిని కాదు. అయినా ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను నమ్మావురా, అయితే నువ్వు ఇంత మోసం చేసి మా కుటుంబాన్ని సైతం నాశనం చేస్తావని మేము అస్సలు ఊహించలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. చెప్పింది చాలు, చేసింది చాలు. మీ తాత చేసిన దుర్మార్గం చాలు, మీ అమ్మ మా మీద ఆడుతున్న కక్షలు చాలు అనగానే, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? నేను మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించే ఉద్దేశమే ఉంటే నేను ప్రతి క్షణం మీ పక్కన ఉండి మీకు అడ్వైజర్గా చేస్తూ మీకు ప్రాజెక్ట్స్ రావాలని మీ కంపెనీ కోసం ప్రతి క్షణం నేను పాటు పడను. నేను వాళ్ళ విషయంలో ఇక్కడికి వచ్చిన మాట ఏదైనా కావచ్చు, కానీ జ్యోష్ణను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. జ్యోష్ణ లేకుండా బ్రతకలేకపోతున్నాను. జ్యోష్ణను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు ఎన్ని కుట్రలతో ఏం చేసుకున్నా నాకైతే సంబంధం లేదు. నేను వాళ్ళ గురించి ఆలోచించను. నాకు జ్యోష్ణే కావాలి, వాళ్ళు కంటే నాకు జ్యోష్ణే కావాలి. జ్యోష్ణనే నేను పెళ్లి చేసుకుంటాను. మీకు మాటిస్తున్నాను. వాళ్ళతో కేవలం మాట్లాడుతున్నాను అంతే. అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ కూడా లేదు. ఎందుకంటే మా అమ్మ రమ్మని చెప్పడంతో వెళ్ళాను. వాళ్ళు చేసే పనులు అవేమీ నాకు నచ్చవు. నేను ఇండివిజువల్గానే బయటే ఉంటున్నాను. ఇంటికి కూడా పోవడం లేదు. ఎప్పుడైనా మా మమ్మీ
ఫోన్ చేసి చూడాలనుంది, మాట్లాడాలనుంది అంటే ఇలా వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉండి మళ్ళీ వచ్చేస్తాను. నాకు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు కానీ నాకు ఇష్టం లేదు. మీరేదో ఈ రెస్టారెంట్ రంగంలో ఉంటే వాళ్ళు కావాలని పోటీకి వచ్చి రెస్టారెంట్ రంగంలోకి వచ్చారు. ఒకళ్ళు ఎదుగుతుంటే చూసి వార్వలేక తనంతోటే ఇదంతా చేస్తున్నారు. అందుకే నాకు అర్థమైంది. నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. మీ అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. కానీ నా మనసులో ఎప్పటికీ జోష్నే ఉంటుంది. నేను జోష్ననే ఇష్టపడుతున్నాను, జోష్ననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మీరు ఒప్పుకుంటే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త సూరజ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి జోష్న ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అదేంటి జోష్న కూడా బాధపడుతుంది అనగానే తను ప్రేమించిన వ్యక్తి ఒక మోసగాడని తెలిస్తే బాధపడకుండా ఎలా ఉంటుంది మా తాతగారు? అందుకే జోష్న బాధపడుతుంది అనగానే తప్పు చేశామా కార్తీక్ అనేసరికి ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. తప్పు చేశామా, జోష్న సూరజ్ని విడదీశామా అని నాకు అనిపిస్తుంది. సూరజ్ మాలిని కొడుకే అయితే మాత్రం మనకు నచ్చట్లేదు కదా అని చెప్పి మాట్లాడడంతో ఏమో అదే అర్థం కావట్లేదు. జోష్న ఇన్ని రోజులకి మారి మనసు మార్చుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడేమో సూరజ్ మాలిని కొడుకన్న విషయం బయటపడింది. ఇప్పుడు సూరజ్ని జోష్న కూడా పెళ్లి చేసుకోదు, మనం పెళ్లి చేయడానికి ఒప్పుకోము. పాపం జోష్న పరిస్థితి ఎలా అవుతుందేంట్రా కార్తీక్ అని చెప్పనేసరికి అదే తెలియట్లేదు మామయ్య అదే తెలియట్లేదు తాత మామయ్య అంటూ ఇంకా మాట్లాడడంతో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్ అని చెప్పాను కానీ అర్థం కావట్లేదు తాత, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జోష్నని ఎలా సముదాయించాలో ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ వీడు చూస్తేనేమో వీడు అనాథని తెలిసినా ఎటువంటి బాధ ఉండకపోవచ్చు, కానీ ఇలా అని తెలిస్తే మాత్రం చాలా అందరూ బాధపడతారు. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇప్పుడు అయినా మాలిని కావాలని ప్లాన్ చేసే పంపించుంటుంది మామయ్య, లేకపోతే వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు ఏమో సౌమిత్ర, అదే నాకు అర్థం కావట్లేదు. కానీ తన గురించి మనం ఎంక్వైరీ ముందు నుంచి చేస్తూనే ఉన్నాము. మన ఎంక్వైరీలో తను ఒక అనాథ అని తెలిసిందే తప్ప తన గురించి తెలియలేదు. ఎన్నిసార్లు అడిగినా చెప్పను లేదు. కానీ ఈరోజు మేము మాలినిని ఫాలో అయ్యి వెళ్ళడమే మంచి పని అయింది. అలా ఫాలో అయ్యి వెళ్ళడం వల్లే మాలిని కొడుకే సూరజ్ అన్న విషయం బయటపడింది అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచనతోటే అందరూ కూడా ఉంటారు. ఇంకా జోష్న అయితే చాలా బాధపడుతుంది, కుమిలి ఏడుస్తుంది. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితానికి అసలు ఏమైంది, నేను ఎవరితో ఏం తప్పుగా మాట్లాడాను, ఎవరితో ఏం చేశాను, నా జీవితం ఎలా అయ్యింది. ముందొకరిని ప్రేమిస్తూనేమో వాడి నన్ను మధ్యలోనే వదిలేసి మరొక అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు నేను మరొక వ్యక్తిని ఇష్టపడుతుంటేనేమో ఆ వ్యక్తి ఏకంగా మా శత్రువుల కొడుకని అన్న విషయాన్ని బయట పెట్టావు. ఇప్పుడు వాళ్ళు నా శత్రువు కుటుంబంతో నాకు మళ్ళీ ప్రశాంతత ఉండనిస్తారా? అస్సలు ఉండనివ్వరు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పరిస్థితి చూస్తే నాకే చాలా జాలిగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఇంకా చాలా వేదన చెందుతూ ఉంటుంది జోష్న. అదంతా చూసిన దీప సుమిత్ర అయితే ఇంకా జోష్న చాలా బాధపడుతుందండి. గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది అని చెప్పనేసరికి దీప నువ్వు ఇద్దరు వెళ్ళి ఓదార్చండి అని చెప్పనగానే లేదు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ సుమిత్ర తెగ టెన్షన్ పడుతూ పొల్లంతా షివరింగ్ వచ్చేస్తూ చెమటలు పడుతూ ఉంటాయి. అమ్మ మీరు అలా టెన్షన్ పడొద్దు, మీకేం కాదు, జోష్నకేం కాదు, ఒక 2-3 డేస్లో మొత్తం తెలిసిపోతుంది. అప్పటికి డ్రెస్ వచ్చేస్తుంది, ఇంకా వెనక ముందు ఆలోచించొద్దు అని చెప్పనేసరికి ఏమో నాకేం అర్థం కావట్లేదు అంటూ కార్తీక్ దీప ఇద్దరు కూడా అంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మాలిని కొడుకే సూరజ్ అన్న విషయం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.